హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ స్నేహం తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ చెప్పుకుందామండి. ఏంటంటే అనగనగా ఒక అడవి ఉందంటండి. ఆ అడవిలో జింకల గుంపు చాలా పెద్దగా ఉందంట. ఆ పెద్ద జింకల గుంపు అన్నీ కూడా కలిసే వెళ్ళాయంట, కలిసే ఉండేయంట, కలిసిమెలిసి జీవిస్తూ ఉండేయంట. తినడానికి వెళ్ళినా, చెరువు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ కలిసి వెళ్తూ ఉండేయంట. అలా ఉండంగా అందులో ఒక జింక వచ్చి, పలానా చోట పచ్చిక బయళ్ళు చాలా ఏపుగా పెరిగినాయంట. మనం పుష్టిగా తినటానికి మనకి ఆహారం లభిస్తుంది. మనమందరం కూడా రేపు పొద్దున్నే లేసి అటువైపు వెళ్దాం అని చెప్తాయంట. చెప్పగానే మిగతా జింకలన్నీ కూడా సరే అంటాయంట. ఆ రోజుకి తినేసి పడుకుంటాయంట. పడుకున్న తర్వాత తెల్లారి అవుతుందంట. అవన్నీ కూడా లేసి బయలుదేరుతాయంట. అవి జింకలు అనేటప్పటికి చాలా ఫాస్ట్‌గా గెంతుకుంటూ, గెంతుకుంటూ వెళ్తాయి కదండీ! చాలా ఫాస్ట్‌గా వెళ్తుంటాయి కదా! అలా వెళ్ళే క్రమంలో ఆ గుంపులోంచి 2 జింకలు మాత్రం ఒక లోతైన గొయ్యిలో పడిపోయినాయంట. పడిపోయిన ఆ 2 జింకల్లో పాపం ఒకటేమో చెవిటిదంట, ఒకటేమో మామూలుగానే ఉంది. పైనుంచి జింకలు అనుకుంటున్నాయంట, అయ్యో! ఇది చెవిటిది, మనం చెప్పేవి దీనికి ఎట్లా వినిపిస్తాయో ఏమో. అవి పైనుంచి అరుస్తున్నాయన్నమాట. ఈ 2 జింకలు కింద పడిపోయినాయి కదా! గోతి లోపల పైనుంచి అరుస్తున్నాయి. కొన్ని జింకలేంటి, త్వరగా ఫాస్ట్‌గా పైకి రండి, ఏం పర్వాలేదు పైకి రండి, పైకి రండి అని చెప్పేసని కొన్ని జింకలు. కొన్నేంటి, ఇంక వీటి పని అయిపోయింది. వీటి పని అయిపోయింది ఇంకా. ఆ గోతిలో పడిపోయినాయిగా వీటి పని అయిపోయింది. కాళ్ళు ఇరిగిపోతే అట్లా ఎగిరి ఎగిరి మీరు ట్రై చేస్తున్నారా? మీరు ఎగురుతున్నారు, మళ్ళా కింద పడిపోతున్నారు, రాలేకపోతున్నారు. మళ్ళా ఎగురుతున్నారు, కింద పడిపోతున్నారు, రాలేకపోతున్నారు. ఎప్పుడో మీ కాళ్ళు ఇరిగిపోతాయి. ఇంకా మేము వెళ్ళిపోతాం, మీరు ఇక్కడే ఏ పులులకో వేటికో ఆహారం అయిపోతారు మీరు అని చెప్పేసని చెప్తుందండి. కొన్ని చెప్తున్నాయంట. కొన్నేమో అలా ఏం జరగదు, ట్రై చేయండి, ట్రై చేయండి, వచ్చేస్తారు, మీరు ఎలా అయినా వచ్చేస్తారు అని అంటుందంట. ఆ మాటలు విన్న ఆ 2 జింకల్లోంచి ఒక జింక మాత్రమే ట్రై చేస్తుందంట. రెండో జింక ఆ మాటలు విని ఆగిపోయిందంట. ట్రై చేయడం ఆగిపోయింది. అసలు ఇంకా అదేం ట్రై చేయట్లా. అలా కూర్చొని చూస్తుంది పైనున్న జింకల్ని. ఈ మొదటి జింక మాత్రం ట్రై చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంది, చేస్తుంది. కొంతసేపటి తర్వాత పైకెళ్ళిపోయింది. పైకెళ్ళిపోతే అవన్నీ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నాయంట. ఇది ఇది రాగలిగింది, అదెందుకు రాలేకపోయింది. అందులో ఒక జింక చెప్పిందంట, ఇది చెవిటిది, పైకొచ్చింది జింక, చెవిటి జింక పైకొచ్చేసింది. ఎందుకంటే జనం ఏం చెప్తుంది వినిపించుకోవాలి, దానికి వినపడదు కదా! వినిపించుకోవాలి, వినపడదు కాబట్టి అది మనం అరుస్తున్న అరుపులకి పైకొచ్చేయండి, పైకొచ్చేయండి, పైకొచ్చేయండి అన్న ఇదితోటి అది ఎంకరేజ్మెంట్‌గా తీసుకొని అది పైకొచ్చేసింది. ఎలా అయినా సరే నా గుంపులో చేరిపోవాలని. రెండో దానికి చెవులు బాగా పనిచేస్తున్నాయి. వాడేం చెప్తున్నాడో వింటుంది, వీడేం చెప్తున్నాడో వింటుంది, అదేం చెప్తుందో వింటుంది, ఇదేం చెప్తుందో వింటుంది. అన్ని మాటలు ఎక్కిచ్చేసుకుంది బుర్రలో. దానికి పాలు పోల. అమ్మో! ఇంకా నిరాశ వచ్చేసింది. కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ట్రై చేసింది పైకి వచ్చేద్దామని. కొన్ని అన్నాయి కదా! మీరు రాలేరు, ఇంకేముంది పడిపోతారు, కాళ్ళు ఇరిగిపోతాయి, అది విరిగిపోతాయి, పులులకు ఆహారం అయిపోతాయి. అలా చెప్పేటప్పటికి అది భయంతో వణికిపోతూ అలాగే ఉండిపోయింది గోతిలో. సేమ్ ఇలాగేనండి. మన జీవితాల్లో కూడా చాలామంది ఇలాగే తారసపడుతూ ఉంటారు. మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. పర్లేదు, ఏదైతే అదైంది, ముందడుగు వేయి. ఏదో ఒకటి స్టార్ట్ చేసావు కదా! ఎందుకు మధ్యలో ఆపడం? ముందడుగేయి అనేవాళ్ళు. ఇంకొంతమంది ఉంటారండి, అవసరం లేని సలహాలు ఇస్తుంటారు, గేలి చేస్తుంటారు, ఎగతాళి చేస్తుంటారు, వెనక్కి లాగాలని ట్రై చేస్తుంటారు. ఇలా గేలి చేస్తూ ఒక అడుగు ముందుకేసిన వాళ్ళని 4 అడుగులు వెనక్కి లాగేస్తూ ఉంటారు. దయచేసి మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, మీకు చేతనైతే ఒక మంచి సలహా ఇవ్వండి. లేదంటే సైలెంట్‌గా ఉండండి. అదే మీరు వారికి చేసే మంచి ఉపకారం అవుతది. అంతేగాని అక్కర్లేని సలహాలిచ్చి, లేతే అనవసరంగా గేలి చేసి, ముందుకు వెళ్తున్న వాళ్ళని వెనక్కి లాక్కండి. అలాగే మనం గూడా మనని ఎంకరేజ్ చేసేవాళ్ళు బహు కొద్ది మందే ఉండుండొచ్చు కాక. పోనీ ఒక్కళ్ళున్నా చాలు. ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో మంచిని, వాళ్ళ మాటని ముందుకు సాగుదాం. అంతేగాని అక్కర్లేకుండా మన గురించి ఏదో మాట్లాడుకుంటూ, లేదంటే ఎగతాళి చేసుకుంటూ, మనని వెనక్కి లాగే వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు. ఇగ్నోర్ దెమ్ అంతే. వదిలేద్దాం. మన పనేదో మనం చూసుకుందాం. ముందడుగు వేద్దాం. విజయం సాధిద్దాం. అనుకున్నది సాధిద్దాం. అది మనకి ఆ విజయం ఒక్క ధనాన్ని, డబ్బుని కాదండి, సాటిస్ఫాక్షన్‌ని గూడా ఇస్తుంది. అన్నిటిని డబ్బుతో కొనలేం గదా! సాటిస్ఫాక్షన్ మోర్ ఇంపార్టెంట్ కదా మన లైఫ్‌లో. డబ్బెంత అవసరమో అంతకు మించి ఎంత డబ్బున్నా సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఎందుకండి ఇంకది? ఎంత సంపాదిచ్చినా గానీ. డబ్బనేదే కాదు, చదువు కావచ్చు, పని కావచ్చు, ఏదైనా సరే ఒకళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకి పోయేదేముంది? అందుకని దయచేసి ఎవరైనా సరే సలహా అడిగితే చెప్దాం. లేదంటే సైలెంట్‌గా ఉందాం. అంతేగాని అనవసరంగా డిసప్పాయింట్ చేసి, డీమోటివేట్ చేసి, వెనక్కి లాగేసి
పైశాచిక ఆనందాన్ని అయితే పొందొద్దు. ఇదే మనం వారికి చేసే పెద్ద 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 అతి పెద్ద ఉపకారం. ఏమంటారు? నచ్చిందా కథ? నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను మరొక మంచి చిన్న కథతో, నేను విన్న చిన్న కథతోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దట్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.